ఇక ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణకు సంబంధించింది. ఇక వచ్చి రాగానే వసలు ప్రొబేషనరీ దశలో అక్రమాలు వివాదాస్పదం అవుతున్న పలువురు యువ ఐపీఎస్టీలు ఒకరి ఛార్జీమోమో మిగిలిన వారిని అప్రాధాన్యత పోస్టులో బదిలీ అవినీతిలో బోనీలో ఎన్నికల్లో సమయంలో మల్టీ జోన్ 2 జిల్లా ఎస్పీగా నియమితున్న యువ ఐపీఎస్ ఎన్నికల కోసం ప్రతి ఒక్క ప్రభుత్వం మంజూరు చేసిన నిధులని ఖర్చు చేసినట్లు చూపబడడం ద్వారా అవినీతి బోనీ చేశారు. ఆ తర్వాత ఖర్చుల కోసం కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయనకు ప్రభుత్వ ప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేసింది. అంతకుముందు సైబరాబాద్లో పనిచేసేటప్పుడు కూడా ఐపీఎస్ ఇలాగానే పనులు చేసేయాలని విచారణ వెల్లడైంది. ఇక రోగం వచ్చినా ప్రాణం పోయినా చందాలే గతి, మెడికల్ రియంబర్స్మెంట్ లేదు, కారుణ్య నియామకాలుగా ఇవ్వారు. ఇక ఇష్టం వస్తే సహా ఉద్యోగులు విరమణతోనే గట్టెక్కింది. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ చిన్న చూపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వారు ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు పేరుకే వారు సర్కారు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు వర్తించే పథకాలు ఇతర ప్రయోజనాలు మాత్రం దూరం. ఆరోగ్య కార్డులు కానీ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ సౌకర్యం కానీ లేదు. ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే ఉపాధ్యాయులు తలకొంత విరామణ సేకరించి అందుకోవాల్సిందే. దురదృష్టవంతు కొలువులో ఉంటూ ఎవరైనా మృతువాత పడితే ఇక చందాలే గతి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇద్దరు పిల్లలతో ఉన్న ఈమె పేరు సరిత, దివ్యాంగురాలు. ఆమె భారత మొచ్చ రామకృష్ణ సూర్యాపేట జిల్లా నడంగూడెం మండలం కరి వీరాలు ఆదర్శ పాఠశాలలో తెలుగు పీజీటీగా పనిచేస్తున్నారు. ఇక గత ఏడాది సెప్టెంబర్ 2న అకాల మరణం పొందారు. తన పిల్లలు ఎలా పోషించారో తెలియని అయోమ పరిస్థితి నుంచి సరిత బయటకు రాలేకపోతున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సిరిసిల్ల జిల్లా వీర్నాపల్లిలో పీజీటీగా పనిచేస్తున్న సురేష్ 2014 జూలైలో అకస్మాత్తుగా మృతి చెందారు. అప్పుడు ఆయన భార్య రేవతి నిండు గర్భిణి. కుమార్తెకు ప్రస్తుతం 10 ఏళ్ళు. భర్త మరణించినప్పటి నుంచి రేవతి ఆమె కుమార్తె ఇద్దరు పుట్టింట్లో తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆ కుమార్తెను చదివించుకొని పరిస్థితుల్లో ఉన్నారని రేవతి ఆవేదన చెందుతున్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైడ్రాకు సర్వాధికారాలు చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానం. డిప్యూటేషన్పై 169 మంది అధికారులు, 940 మంది పొరుగు సిబ్బంది. ఇక ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు లేని పరిధిలో ట్రిబుల్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఈ ఖరీఫ్లోనే పండే సన్నధాన్యం కొనుగోలు 500 బోనస్. ఇక ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తికి 4,637 కోట్లు మంజూరు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఇక మంత్రివర్గ నిర్ణయాలను విచారిస్తున్న మంత్రి పొంగులేటి, పక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైడ్రాకు చట్టబద్ధతలో సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇక ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటాలు నాలలో పాటు వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిరక్షణ అధికారాలను హైడ్రాకు అప్పగించింది. అన్ని ప్రభుత్వ శాఖ నుంచి డిప్యూటేషన్ 169 మంది. ఇక 940 మంది పొరుగు సేవలకు సిబ్బందిని హైడ్రా నియమించడానికి ఆమోదం తెలిపింది. ఇతర శాఖలు మాదిగా దీని అధికారంలో పూర్తి స్వేచ్ఛను కల్పించింది. గతంలో మున్సిపాలిటీ వివిధ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై హైడ్రాకు అప్పగించింది. ట్రిబులార్ లోపల ఉన్న 27 అర్బన్ స్థానిక సంస్థలతో పాటు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్లో చేర్చిన 51 పంచాయతీలు కూడా పరిధిలో వస్తున్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సింగరేణి కార్మికులకు 796 కోట్లు దసరా బోనస్. ఒక్కో శాశ్వత ఉద్యోగికి సగటు 1.9 లక్షలు. ఇక 90 లక్షలు. ఇక తొలిసారిగా ఒప్పంద కార్మికులకు రూపాయలు 5,000 చొప్పున అందజేత అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఓటుకు నోటు కేసు భోపాల్కు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. పిటిషన్ అనుమానాలు తప్పితే ఆధారాలు లేవన్న సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణకు నిరాకరణ. ఇక ప్రాసిక్యూషన్ జోక్యం చేసుకోవద్దని సీఎంకు నిర్దేశం. ఇక కేసులు వివరాలు ముఖ్యమంత్రికి నివేదించొద్దని ఏసీబీ డీజీపీకి ఆదేశం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో విచారణకు మధ్యప్రదేశ్ భోపాల్ కుపల్లా జిల్లా కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ప్రాసిక్యూషన్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విచారణకు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. బదిలీ చేయడం సాధ్యం కాకుంటే కనీసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షించేలా చూడాలని దీనిని తిరస్కరించింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం, సమానత్వ భావ ప్రకటన హక్కులు అవి విఘూతం. కేంద్ర ప్రభుత్వ ఐటీ రూల్స్ సవరణకు కొట్టేస్తూ బాంబే హైకోర్టు తీర్పు. ఇక హెజ్బొల్లా నంబర్ 2 హతం.
బీరూట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి, సీనియర్ కమాండర్ ఇబ్రాహీం అఖిల్ మృతి చెందంటున్న ఇజ్రాయెల్. ఇక మరో 12 మంది మరణం, ఇందులో 10 మంది కమాండర్లు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఘోరం అపచారం, పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి, నివేదికని కిలో రూపాయలు 1667కు కొంటున్నామన్న సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 మాత్రమే. తూతు మంత్రంగా తిరుమలలో ల్యాబ్లో నాణ్యత పరీక్ష. ఇక లడ్డు ధరలు రెట్టింపు చేసిన నాణ్యత మాత్రం నాసి రకమే. వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకాలపై విస్తూ పోతున్న భక్తులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి భక్తులు నిరాజనాలందు శ్రీనివాసుడు కొలువైన తిరుమల. దేశ విదేశాల్లో కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీవారి లడ్డు ప్రసాదం వారి అమృతంలో సమానం. స్వామివారిని దర్శించుకున్నాక లడ్డు ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించినప్పుడు కలిగే తన్మయ ఆత్వభావన మాటలకు అందిందినని. ఒకప్పుడు తిరుమల లడ్డు ఘమఘమలాడునే నేతి సౌరభాన్ని వేదజల్లుతూ అత్యంత రుచికంగా ఉండేది. 5 ఏళ్ల వైకాపా పాలన తిరుమల లడ్డుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పంది కొవ్వు ఉందనే సుస్పష్టతం, వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే. ఇక NDDB కాప్ నివేదికపై నిపుణులు విశ్లేషణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక అవకాశాల పేరిట 4 ఏళ్ల పాటు అఘాయిత్యం, మతం మారి పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ దంపతులు దాడి, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. ఇక టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా, పిల్లల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయులు తాత్కాలిక బదిలీ, ఖాళీలు ప్రకారం పంచాయతీ మొదలుకొని జిల్లా వరకు పంపించే అవకాశం, స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లకు పూర్తి అధికారాలు, తొలిసారిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. విద్యార్థుల సంఖ్యల అనుగుణంగా ఉపాధ్యాయులు తాత్కాలిక సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటిదాకా జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఉండగా తొలిసారిగా ప్రభుత్వం ఈ ఆదేశాలు వచ్చింది. విద్యాశాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఇటీవల వరకు DEOల ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్న పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ద్వారా ఒత్తిడి చేస్తూ ఎంతో మంది టీచర్లు బదిలీలు అయ్యారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక వైద్య ప్రవేశాలు స్థానికతలో అంశంలో హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు స్టే. జియో 33ను సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన 135 మంది కౌన్సిలింగ్ పాల్గొనేందుకు అనుమతి, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ప్రవేశాలకు సంబంధించిన స్థానికత అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఏడాది జూలై 19న జారీ చేసిన జియో నంబర్ 33 పరిమితం విధిస్తూ హైకోర్టు నెల 5న ఇచ్చిన తీర్పు హైకోర్టు తదుపరి విచారణ వరకు తాత్కాలిక స్టే విధించిన. అయితే ఈ జియోను సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన విద్యార్థులు మాత్రం మెడికల్ కౌన్సిలింగ్ పాల్గొనడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలో 3 సభ్య ధర్మాసనం శుక్రవారం అనుమతించింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.